ఇప్పుడు మనం కిలియూరు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మరి జెంట్స్ సీట్, లేడీస్ సీట్, చిల్డ్రన్ సీట్. ఈవినింగ్ యార్కాడ్ మొత్తం ఫుల్ ఫాగ్తో నిండిపోతుంది. ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యార్కాడ్ టౌన్ నుంచి కిలియూరు వాటర్ ఫాల్స్ 3.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం, మనం లెఫ్ట్ టర్న్ అవ్వాలి. వాటర్ ఫాల్స్కి రోడ్ ఎంటర్ అయింది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్, గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళండి. మేమంతా ఇంట్రెస్ట్ లేదు, సో మేము డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ టు వెళ్తున్నాం. ఇంత నేరోగా ఉన్నాయి రోడ్స్. 2 కార్స్ వచ్చినాయంటే కష్టమే టర్న్ చేసుకునేది కూడా. యార్కాడ్ ప్లాన్ అంటే మాత్రం చాలా వరకు మాన్సూన్లోనే ట్రై చేయండి విజిట్ చేసేకి. అప్పుడే మీకు ఇలాంటి న్యాచురల్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, నేచర్ బ్యూటిఫుల్. దారుణమైన రూట్ అండి ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా ఉంటుంది అనుకోండి. ఇది కూడా ఈజీలో ఎక్కువ ఎక్కింది కదా అంటే నేను క్లియర్ చేస్తాను రోడ్. ఇక్కడే బైక్ పార్క్ చేసి నడుచుకొని వెళ్ళన్నారు. సో లోపల పార్క్ చేసేస్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్ వాటర్ ఫాల్స్కి వెళ్తాము. ఇక్కడ నుంచి 200 మీటర్లు నడిస్తే వాటర్ ఫాల్స్. 200 మీటర్లు 200 అడుగులు వెళ్ళా. 200 మీటర్లు, దాని కింద 200 స్టెప్పులు దిగాల. ఇక్కడ ఒక 200 స్టెప్పులు దిగితే కింద ఉంటుంది వాటర్ ఫాల్స్. నొప్పులు వస్తాయి ఇక్కడ ఎక్కినవాడు, దిగినవాడు దిగుతాం బేజీగా. జారుకుంటూ పోయేది అక్కడ ఉండేది అంత పక్క, ఇంకా కిందికి దిగాలరా. Yes, we are near to waterfalls. Exciting only. Wow, fantastic. రియలీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది మాకు ఇక్కడ మాత్రం. చుట్టూ అడవి, ఫారెస్ట్ ఏరియా, దట్టమైన చెట్లు. 300 ఫీట్ హైట్ నుంచి పడుతున్నాయి వాటర్. ఇంత దూరం వచ్చి సింపుల్గా చూసిపోతే ఏం బాగుంటుంది. వాటర్ ఫాల్ దిగల్లా, చాలా కూల్గా ఉన్నాయి. ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది వాటర్ ఫాల్స్. చూడండి, సూపర్గా ఉంది కదా. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. వెయిట్ సీ ద వ్యూ. రైడింగ్తో పాటు ట్రెక్కింగ్ కూడా అవుతుంది. ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూల్గా ఉన్నాయి వాటర్ మాత్రం. ఉన్నంతసేపు బాగుంటుంది వాటర్లో, బయటకు వచ్చేసిన తర్వాత చల్లెత్తుకునేసింది. అక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగా కనబడుతుంది. సో అక్కడ అంతా నిలబడినారు చూడండి. ఇక్కడ ఇవి జారుతూ ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. ఐరన్తో కట్టారు కదా స్టెప్స్. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా టైం 3 అవుతుంది, ఇంకా ఫుడ్ తినలేదు, ఆకలేస్తుంది. ఫస్ట్ కాఫీ తాగి అందరూ లేదని తీసుకొని తింటాం.
మాన్సూన్ సీజన్లో నేచర్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ రోడ్స్ వరెస్ట్ అబ్బా. చూడు, హరి ప్రశాంత్ పల్సర్ ఎన్ఎస్లో వస్తున్నారు బ్యాక్ సైడ్. ఇంకా షేక్ ఆడిసాడు హరి మాత్రం డ్రైవింగ్. ఇంగ్లీష్లోనో ఎట్లా అదే ఇంగ్లీషే కదా. బొటానికల్ గార్డెన్స్కి, వ్యూ పాయింట్స్కి ఇది ఎంట్రన్స్, బోటింగ్, లేక్కి. సో లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి ఇక్కడ. తొక్కని పోలరా ఇప్పుడే కాళ్ళు నొప్పిస్తున్నాయి. ఇక్కడ బోట్ హౌస్, గార్డెన్, జెంట్స్ వ్యూ పాయింట్ అవి ఉన్నాయి. జెంట్స్ సీట్ పాయింట్ ఫుల్ రైటే. ఆల్ రైట్స్. ఆటో కూడా మంచిగా కావాలి. పైకి ఎక్కిపోలే రే, బండి చూడు ఎట్లా వస్తుందో. ఏముంది కదా, నేను లీవ్ పెట్టడం బాగా. సూపర్ సూపర్. ఎందుకనే పడతాను అనుకున్నాను బండివాడు. బస్సు ఐచర్ కాదు. వాయ్ అబ్బో, వాయ్ అబ్బో రే సైడ్ వా. మనం ఇట్లా దిగచ్చు కదా, దిగకూడదని. అమ్మో మనిషి తక్కువ ఉన్న పేరు అడ్డమా. లేడీస్ సీట్ అంటారా? వర్షం వస్తుంది రే. ఇంత కూల్ క్లైమేట్ లో కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు. క్రేజీ ఫ్రెండ్స్ అబ్బా. అంటే నేను కూడా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చాము. రోజ్ గార్డెన్ అండ్ సిల్క్ వరల్డ్ కనపడింది ఇక్కడ ఎంట్రన్స్, బట్ మేము లేదు, వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. వ్యూ పాయింట్స్ కి, బొటానికల్ గార్డెన్ అంత సపరేట్ తీసుకోవాలంటే అక్కడ తీసుకుంటే వేరే. ఇక్కడ మళ్ళీ 120 రూపీస్ 4 మెంబర్స్ పడింది. ఈచ్ మెంబర్ 30 రూపీస్. ఫైనలీ ఇప్పుడు రైన్ వస్తుంది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం రైన్ కోసం. అస్సలు ఏం కనబడతానులే, ముందర 2-3 మీటర్స్ మాత్రమే కనబడతాంది. అసలు రోడ్డు మీద వెళ్తానో లేదో కూడా అర్థం కాదు. టాప్ చేస్తే చలేస్తుంది. ఫాగ్ లైట్స్ తో రిఫ్లెక్షన్ వస్తుంది, కానీ రోడ్డు మాత్రం ఏం కనబడుతుంది, నార్మలే. ఇక్కడే బైక్ పార్క్ చేసి వెళ్ళాలి. పడి అడిగాడు. అది వ్యూ పాయింట్. We should feel like a child, then only we can enjoy the nature and everything in tour and trips. ఫాగ్ వల్ల అసలు కెమెరాలో సరి క్లారిటీ లేదు, సో నా మొబైల్లో షూట్ చేశాను. ఇక్కడ ఈవినింగ్ మాత్రమే ఇలాంటి వ్యూ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 7 o'clock నుంచి నార్మల్ అయిపోతుందంట. ఆఫ్టర్నూన్ వరకు 3-4 తర్వాతే. రీసౌండ్ వస్తుంది.
నేను అదర్ బ్లాగ్స్ చూసాను, బట్ ఇలా పడిపోలేదు. బాగా కరెక్ట్గా స్టాచ్యూ నీట్గా ఉండింది. ఇప్పుడు ఎందుకో పడిపోయింది. త్రీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ జెంట్స్ సీట్ దగ్గర. లేదు కనబడుతుంది మనుషులు కూడా. ఊరికే న్యూట్రల్లోకి వేస్తే పోతుంది కదా బండి ఆఫ్ చేస్తే. ఎవరా గాలి తగ్గినట్లుంది, వెళ్ళిపోతా న్యూట్రల్. ఏందిరా లైట్ అన్నీ వచ్చేవాడి కన్నా వెళ్తాడా, ఇండికేటర్లు వేసినాడు, ఇది వేసినాడు. ఇదే జెంట్స్ వ్యూ పాయింట్. ఇది జెంట్స్ వ్యూ పాయింట్. రిటర్న్ వెళ్తుందా? ఇదంతా యాక్చువల్గా పార్క్ ఉంది చూడు పక్కనంతా. లేడీస్ సీట్ దగ్గరికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఇంకా బొటానికల్ గార్డెన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదంట, ఏం అంత వ్యూ కనపడదంట. సో రిటర్న్ వెళ్తున్నాం. వ్యూ పాయింట్ పగోడా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పగోడా వ్యూ పాయింట్. బైక్ లో చతురు కనబడతానులే. లొకేషన్ బాగుందని ఇక్కడే కూర్చొనేసాం. పకోడా వ్యూ పాయింట్ కి లెఫ్ట్ టర్న్ అవ్వాలి. 4 కిలోమీటర్స్ ఉంది టౌన్ నుంచి. ఆల్మోస్ట్ అన్ని టౌన్ కి 4 to 5 కిలోమీటర్స్ సరౌండింగ్ లోనే ఉన్నాయి. బస్సులు ఫుల్ లైటింగ్ పెట్టుకున్నాయి. ఇంకా లంచ్ చేయలేదు, ఫస్ట్ కాఫీ అయినా తాగుదాం. 6 గంటల టైము కూడా అన్ని కానీ అసలు 6 గంటలు అన్నట్టుంది. 5 గంటలు అన్నట్లు భూ పెట్టిన బాగుంటుంది. భూ పెట్టలే ఇది గాలి. మొబైల్స్ లో సరిగ్గా సిగ్నల్ ఉండవు. మ్యాప్ చూసుకోండి, వాన వస్తుంది కదా, సో ఇబ్బంది అవుతుంది. లోకల్స్ అడగండి, లేదంటే ఇక్కడ అంతా ఇండికేషన్స్ ఉంటాయి, డైవర్షన్స్ ఎక్కడ ఏం. సో చూసుకొని మూవ్ ఆన్ అయిపోవాల్సిందే. 5 minutes లో రీచ్ అయిపోతాం పకోడా వ్యూ పాయింట్. పకోడా అన్నట్లుంటారు నచ్చింది. హిల్ ఏరియాలో ఇంత బ్యూటిఫుల్ క్లైమేట్ లో నేను ఫిదా అయిపోయా. క్లైమేట్ మాత్రం దీని ఏమంటే తమిళ కదా తెలియదా, మనకి అసలు తెలీదు. ఇక్కడ సింపుల్ గేమ్స్ ఉన్నాయి, సో ఇంట్రెస్ట్ లెవెల్లో ఆడొచ్చు. నీకేమని లేదు వాడు. ఇదేం కనబడలేదంటే ఏం చెప్పాలి ఇంకా. పైకి వెళ్ళేకి ఫుల్ బ్యాచ్ మంచిగా డ్యాన్స్ చేస్తాను స్పీకర్ పెట్టుకొని. సో ఎందుకు డిస్టర్బ్ చేస్తుందని మేము కూడా పోలేదు. ఏం కనబడతారు.
ఇక్కడ గోవీ సూపర్ గా నచ్చింది నాకు. సో మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా వ్యూ పాయింట్ నుంచి టౌన్ కి వచ్చే లోపల ఫుల్ చీకటి అయిపోయింది. హిల్ ఏరియా అంది, టర్నింగ్స్ ఉన్నాయి. హజార్ లైట్స్ ఇండికేషన్స్ ఆన్ చేసుకున్నా మాకేం అర్థం కావట్లేదు రోడ్ ఎట్లా ఉంది అనేది. సో ఫుల్ డేంజరస్ గా అనిపించింది. అందుకే చాలా స్లోగా వచ్చినాము. 2-3 మీటర్స్ మాత్రమే కనబడుతుంది. ఆపోజిట్ లైట్ వేసింటేనే మాకు తెలుస్తుంది వెహికల్ వస్తుంది అని. గురించి పార్క్ రెస్టారెంట్ లో తిన్నాము నైట్ ఇప్పుడు. సో లేక్ నియర్ బై ఉంది. మంచి రికమెండెడ్, బాగుంది, ట్రై చేయండి వచ్చినప్పుడు. ఓకే బాయ్, గుడ్ నైట్.